మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమముగా ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఈ వెబ్సైట్లో మీరు నేను ఇప్పటివరకు రాసినటువంటి కామెంటరీ చదువుతూ ఉండవచ్చు, నేను ఇచ్చేటటువంటి సందేశాలు మళ్ళీ వింటూ ఉండవచ్చు. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి. ఈరోజు తీతు అనేటటువంటి పత్రికలో 3వ అధ్యాయము నుండి కొన్ని మాటలు చదివి ఈ యొక్క వాక్య భాగములో నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను భావిస్తూ ఉన్నాను. మనము మన పరిస్థితులను గమనిస్తూ ఉంటే గత 2 వారాలుగా క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, ఎక్కడ చూసినా ప్రవీణ్ పగడాల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పటికీ మనం ఆయన జ్ఞాపకాల్లో నుండి బయటకు రాలేకపోతూ ఉన్నాం. ఆయన యొక్క ప్రసంగాలు ఆ విధముగా మనలను ప్రభావితం చేస్తున్నాయి. ఆయన యొక్క గొప్ప సాక్ష్యము ఆ విధముగా మనలను ప్రభావితం చేసింది. అందరి మైండ్లో ఉన్నటువంటి $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, ఆయన మరణానికి కలిగిన కారణము ఏమిటి? ఆయన ఏ విధముగా మరణించాడు? ఆ ప్రశ్న మనందరి మెదళ్లను తొలుస్తూ ఉంది. అయినప్పటికీ మనము దేవుని యొక్క కృపను ఈ పరిస్థితుల్లో కూడా పొందుతూ ఉండాలి. వార్తా ఛానల్స్ నేను చూస్తూ ఉంటే TV5లో మూర్తి గారు అంటూ ఉన్నాడు, క్రైస్తవులు బైబిల్ చదవటం లేదా, బైబిల్ ప్రకారము మీరు నడుచుకోరా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నలు మంచిదే. బైబిల్ ప్రకారము మనము నడుచుకుంటున్నామా లేదా అన్నది ప్రతివారు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఈ తీతు పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉంది అదే. 3వ అధ్యాయంలో మీరు చూడండి, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవులు ఏ విధముగా జీవించాలి అనేటటువంటి గొప్ప అంశాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే, అధిపతులకు అధికారులకు మనము లోబడి విధేయులుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన అధికారులకు అధిపతులకు రాజ్యాధినేతలకు ఆయన లోబడి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాన్ని కూడా మీరు గమనిస్తే ఆయన లోబడి ఉన్నాడు. అన్యాయం జరిగినా
ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయనను ఏమన్నారు? ఈయన కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్తున్నాడు అని దుష్ప్రచారం చేయటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు ఏనాడు కూడా పన్ను చెల్లించొద్దని చెప్పలేదు. ఆయన ఒక నాణెం తీసుకొని, ఈ నాణెం మీద కైసరు బొమ్మ ఉంది కదా, అంటే రోమన్ చక్రవర్తి సీజర్ బొమ్మ ఉంది, కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. అంటే పన్నులు కడుతూనే ఉండండి, ప్రభుత్వం పన్నులు వేస్తే పన్నులు కట్టండి, దేవునికి ఇచ్చే కానుకలు దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి, రాజ్యానికి ఇవ్వాల్సినవి రాజ్యానికి ఇవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభువు చక్కగా బోధించాడు. ప్రభుత్వాధినేతలకు లొంగి ఉండండి అని ఆయన వారికి బోధించాడు. అయితే ఆయన మీద నేరస్థాపన చేసిన వారు, అబద్ధ సాక్షులు ఏమని చెప్పారు? ఇదిగో ఈయన కైసరుకు పన్ను ఇవ్వద్దు అని చెప్తూ ఉన్నాడు, ఈయన దేవాలయాన్ని కూల్చేస్తాను అని బోధించాడు, ఈయన తన్ను తాను దేవుని కుమారుడు అని పిలుచుకుంటూ ఉన్నాడు అని రకరకాల అబద్ధాలు ఆయన మీద వేశారు. ఈయన దేశద్రోహానికి తలపడ్డాడు, దైవ దూషణకు తలపడ్డాడు అని ఆయన మీద వారు నేరాలు మోపటం జరిగింది. ఆయనను హత్య చేయటం జరిగింది. వారు హత్య చేసి ఆ హత్యను వారు ఏ విధంగా చూపించారంటే, ఈయన దేశద్రోహము దైవ దూషణలు చేశాడు కాబట్టి ఈయన చనిపోవటం మంచిదే అనేటటువంటి వాదన వారు చేయటం జరిగింది. ఈరోజు కూడా మనం చూడండి, ఒక పాస్టర్ గారు మరణిస్తే ఆయన హైదరాబాదు నుండి రాజమండ్రి వరకు మద్యపానం చేస్తూ వెళ్ళాడు అని సీసీటీవీ ఫుటేజీలు చూపిస్తూ ఉన్నారు. ఒక దేవుని సేవకుడు, దేవుని యొక్క వాక్యమును బోధించేటటువంటి సేవకుడు హైదరాబాదు నుండి రాజమండ్రి దాకా మద్యపానం చేస్తూ వెళ్ళాడా? నేనైతే ఆ మాటలు నమ్మను. అయితే ప్రవీణ్ పగడాల గారి మీద ఈ యొక్క నిందలు వేసేటటువంటి వారు ఆయనను ఒక మద్యపానానికి బానిసైపోయినటువంటి వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అయితే వాటిల్లో మరి యథార్థత ఉంది అని నేనైతే వ్యక్తిగతంగా అనుకోవటం లేదు. పోస్ట్ మార్టం చేసి ఆయన రక్తములో ఆల్కహాల్ లెవెల్ ఎంత ఉంది అని తెలుసుకుంటే ఈ యొక్క సమస్యకు పరిష్కారము చాలా ఈజీగా దొరుకుతుంది. ఆయన నిజంగా ఆ విధముగా మద్యపానం చేసి ఉంటే ఆయన రక్తములో ఆల్కహాల్ లెవెల్ ఎంత ఉంది? ఆ ప్రశ్నకు గనక సమాధానం చెబితే ఈ గందరగోళం అంతా ఉండదు. యేసు ప్రభు స్పష్టముగా చెప్పాడు, రహస్యమైన ప్రతిదీ బయలుపరచబడుతుంది. మనుష్యులు ఎంత ప్రయత్నం చేసినా రహస్యాలు దాచలేరు, దేవుడు వాటిని బయట పెడతాడు. అయితే అప్పటి వరకు క్రైస్తవులు లోబడి ఉండాలి. వారి యొక్క సంభాషణలు ఏ విధంగా ఉండాలి? 2వ వచనంలో మీరు చూడండి, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. మొట్టమొదటిగానేమో ప్రభుత్వము పట్ల క్రైస్తవులు లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా మనుషులందరి పట్ల
మనము శాంతముతో ప్రవర్తించాలి. మనుషులందరి పట్ల సంపూర్ణమైన సాత్వికమును కనపరచండి అంటూ ఉన్నాడు. ఎవరిని దూషింపక. ఈరోజున చాలామంది దూషణలు చేస్తూ ఉన్నారు. ఈ బైబిల్ నేను పక్కన పెడితే నరికేస్తాను, చంపేస్తాను, ఓచకోత కోస్తాను అని బెదిరిస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఈ సమయంలో అందరూ క్రైస్తవ సమాజాన్ని చాలా క్షుణ్ణముగా పరిశీలిస్తున్న ఈ సమయంలోనే క్రైస్తవులందరూ యేసుక్రీస్తు ప్రభువు వలె ప్రవర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయనను హింసిస్తున్న వారిని కూడా క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అడిగాడు. వారేం చేస్తా ఉన్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించునాయన అని ప్రార్థన చేశాడు. ఈరోజున మనం కూడా మనలను హింసించే వారి కోసము అదే విధముగా ప్రార్థన చేయాలి. మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి స్టెఫెను గారిని చూడండి. స్టెఫెను గారిని వారు ఎంతో విమర్శించారు. ఆయన గొప్ప దేవుని జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ప్రవీణ్ పగడాల గారి లాగానే ఆయన కూడా ఎంతో గొప్ప జ్ఞానముతో బైబిల్ను వారికి చూపించాడు. అయితే వారు దాన్ని తట్టుకోలేక ఆయన మీద నిందలు వేసి ఆయనను యెరూషలేము బయటకు తీసుకొని వెళ్ళి రాళ్ళు కొట్టి చంపారు. స్టెఫెను గారు చనిపోయేటప్పుడు ప్రభువా, ఈ నేరము వారి మీద మోపవద్దు అని ఆ హంతకుల కోసము ప్రార్థన చేసి ఆయన మరణించటం జరిగింది. ఆ విధముగా క్రైస్తవులు దేవుని యొక్క ప్రేమను చూపించాలి అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని చూపించాలి? 3వ వచనములో మీరు చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుతూ ఉన్నాం. మనము పూర్వము ఎలా బతికాం? మనము కూడా దేవుడు మనకు తెలియని రోజుల్లో ఆ పాపాలు మనమందరము చేయనప్పటికీ మనమందరము కూడా అజ్ఞానములోనే ఉన్నాము. దేవుని యొక్క కృప తెలుసుకోకముందు మనమందరము కూడా దుష్టత్వములోనే ఉన్నాం. పౌలు గారు ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉన్నాడు. స్టెఫెను రక్తము చిందించబడినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అక్కడే ఉన్నాడు. తార్సు వాడైన సౌలు దగ్గర వారందరూ తమ బట్టలు ఉంచి స్టెఫెనును హతమార్చటం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యము జరిగించాడు. ఆ స్టెఫెను రక్తము ఎక్కడ చిందించబడిందో అదే స్థలములో అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క తీక్షణమైనటువంటి చూపుకు గురయ్యాడు. క్రైస్తవులు మొత్తాన్ని నాశనం చేస్తాను అని కంకణం కట్టుకొని బయలుదేరాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు కనబడి ఆయనను మార్చివేశాడు. ఆయనను ఒక గొప్ప అపోస్తలునిగా తీర్చిదిద్దాడు, ఒక గొప్ప సువార్తికునిగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత ఆయన క్రైస్తవ సువార్తను ప్రపంచం నలుమూలలా ప్రకటించడం జరిగింది. ప్రపంచ చరిత్రనే మార్చివేయటం జరిగింది. ఒక క్రైస్తవుడు రక్తము చిందిస్తే ఒక్క రక్తపు బిందువు కూడా వృధా కాదు. ఒక క్రైస్తవుడు ఒక్క చుక్క చెమట కార్చినా అది వృధా కాదు. దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. టెర్టులియన్ భక్తుడు అన్నాడు,
The blood of the martyrs is the seed of the church. The blood of the martyrs is the seed of the church. హతసాక్షులు కార్చేటటువంటి రక్తము క్రైస్తవ సంఘమునకు విత్తనము వంటిది. ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ హతసాక్షి అయ్యాడేమో, ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ నాకు అనుమానం ఉంది. ఆయన హతసాక్షి అయి ఉంటే ఆయన రక్తము కూడా అదే విధముగా ఆశీర్వదించబడుతుంది. మనుష్యులు దుష్టత్వముతో యేసుక్రీస్తు ప్రభు రక్తమును చిందించినప్పుడు దేవుడు అదే రక్తమును ఆశీర్వదించి మనందరి యొక్క పాపముల నుండి మనలను విమోచించలేదా? మనుష్యులు స్టెఫెను యొక్క రక్తమును చిందించినప్పుడు దేవుడు అదే రక్తమును ఆశీర్వదించి అపోస్తలుడైన పౌలు గారిని రక్షించలేదా? ప్రవీణ్ పగడాల గారు కానివ్వండి, మరొక క్రైస్తవుడు కానివ్వండి, క్రైస్తవురాలు కానివ్వండి, వారి రక్తమును యేసుక్రీస్తు కొరకు చిందించి ఉంటే దేవుడు ఆ రక్తమును ఆశీర్వదించి అనేక ఆత్మలు రక్షించబడటానికి ఆ రక్తమును బీజముగా వాడుకుంటాడు. అందుకనే మనం ఎవరిని దూషించకూడదు, దేవుని యొక్క హస్తములకు అప్పగించుకోవాలి. పౌలు గారు అదే చెప్తూ ఉన్నాడు. మునుపు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీవు అవివేకములో ఉన్నావు, అజ్ఞానములో ఉన్నావు, అంధకారములో ఉన్నావు. అలాంటి నిన్ను యేసుక్రీస్తు ప్రభువు తన రక్తము చేత విమోచించి రక్షించి దేవుని వెలుగును నీ మీద ప్రకాశింపజేశాడు. కాబట్టి దేవుని కృపను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత రక్షణ అనేది ఏమిటి అనేది కూడా స్పష్టంగా ఆయన ఇక్కడ రాశాడు. మీరు చూడండి, 4వ వచనం నుండి మనం చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. రక్షణ పొందటం అంటే ఏమిటి? రక్షణలో ఏ ఏ భాగాలు ఉన్నాయి అని మనకు ఆ ప్రశ్న వస్తూనే ఉంటుంది. ఈ 2 వచనాలు చదవండి చాలు. ఆ ప్రశ్నకు చక్కటి సమాధానము ఇక్కడ ఇవ్వబడింది. రక్షణ ఎలా మొదలయ్యింది? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు. దేవుని యొక్క దయ మనలను రక్షించింది. దేవుడు మనల పట్ల దయ చూపించటం వల్లే మనము రక్షించబడ్డాం. మానవులు పాపము చేసి దేవుని శాపమునకు గురై నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యో, వారు ఆ విధముగా నశించకూడదు అని దేవుడు మన ఎడల దయ చూపించాడు. ఆ తర్వాత మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ ప్రత్యక్షమైంది. ప్రేమ వ్యక్తీకరించబడింది. ప్రేమ శరీర రూపము ధరించింది. అది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ మానవ రూపము పొందినది ఎవరిలో? ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే. దాని వలన మనము రక్షించబడ్డాం. మనము క్రియల వల్ల కాదు, దేవుని కనికరము చొప్పున
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా రక్షించబడ్డాం. ఇక్కడ పునర్జన్మ అంటే ఇది మళ్ళీ జన్మించటం కాదు, ఇది శరీర సంబంధమైన పునర్జన్మ కాదు, ఇది ఆత్మ సంబంధమైన పునర్జన్మ. ఇది దేవుని యొక్క ఉచితమైన కృప. కర్మ సిద్ధాంతములో ఇవి మనకు దొరకవు. ఒక వ్యక్తి వెళ్ళి నదిలో స్నానము చేస్తూ ఉన్నాడంట. స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన్ని అడిగాడంట, నీ యొక్క పాపములు ఎక్కడికి వెళ్ళినాయి? ఆయన అన్నాడంట, నా పాపములు ఈ యొక్క నది నీళ్ళల్లోకి వెళ్ళిపోయినాయి అన్నాడంట. నీ పాపములు ఆ నది నీళ్ళల్లోకి వెళ్ళిపోయినాయా? అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినాయి అన్నాడంట. నా పాపములు ఈ నది నీళ్ళల్లో నుండి సముద్రంలోకి వెళ్ళిపోయినాయి, ఎందుకంటే ఈ నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అన్నాడంట. ఆ యొక్క పాపములు సముద్రములో నుండి ఎక్కడికి వెళ్ళినాయి అని అడిగాడంట. ఈ యొక్క సముద్రములో నీళ్లు మేఘములుగా పైకి వెళ్ళిపోయినాయి, నా పాపములు ఇప్పుడు ఆ మేఘాల్లోకి వెళ్ళిపోయినాయి అన్నాడంట. నీ పాపములు మేఘములలో నుండి ఎక్కడికి వెళ్ళినాయి అన్నాడంట. ఇదిగో ఆ మేఘములు మళ్ళా వర్ష రూపములో తిరిగి చుక్కలు చుక్కలుగా నా మీద పడ్డాయి అన్నాడంట. చూసారా, కర్మ సిద్ధాంతములో ఒక సైకిల్ లాగా మన పాపాలు తిరిగి మన మీదకే మన కర్మ రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కృప చెప్పేది అది కాదు. మన పాపములు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద భరించినప్పుడు అవి శాశ్వతముగా కనుమరుగైపోయినాయి. మన పాపములను ఆయన రక్తము కడిగి వేసింది. కావున యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును అని 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి యేసు రక్తము మనలను కడగటం వలన మనకు ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము దొరికింది. దేవుని యొక్క రక్తము, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము మనలను కడిగింది. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేశాడు. రక్షణ పొందటం అంటే కేవలం ఒక కార్డు నింపటం కాదు, లేకపోతే నేను రక్షణ పొందాను అని చెయ్యి ఎత్తటం కాదు. మనము రక్షణ పొందినప్పుడు ఈ పరిశుద్ధాత్మ నూతన స్వభావము మనకు ఇస్తూ ఉన్నాడు. పౌలు గారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, మనము ఎంత గొప్ప రక్షణ పొందామో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గొప్ప రక్షణ మనలను మార్చివేసింది. పోయిన వారం మనం చెప్పుకున్నాం, గాడ్ సేవ్స్ us, గాడ్ ప్రిజర్వ్స్ us అండ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ us. దేవుడు మనలను రక్షించేవాడు, భద్రపరిచేవాడు, మారు మనస్సు కలుగజేసేవాడు. ఈ రోజున అందరి దృష్టి క్రైస్తవ సంఘము మీద ఉన్నప్పుడు మన ప్రవర్తన ఏ విధముగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు ఇతరుల మీద శాపనార్థాలు పెడుతూ ఉన్నప్పుడు అన్యులు ఈ బైబిల్ మీకు బోధిస్తుంది అదేనా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. టీవీ 5లో మూర్తి గారు మొన్న కార్యక్రమంలో అదే ప్రశ్న అడిగాడు. బైబిల్ మీకు బోధిస్తూ ఉన్నది మమ్ములను శాపనార్థాలు పెట్టడానికా అని ఆయన ప్రశ్నించాడు. యాకోబు పత్రికను ఆయన చూపించాడు. అది మంచి ప్రశ్నే. దేవుడు మనలను రక్షించింది ఎందుకు? మనలో నూతన కార్యము జరిగించడానికి. ఆ గొప్ప సత్యాలు మనం తెలుసుకోవాలి. మరి ముఖ్యముగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆయన యొక్క భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వారి కోసము మనం ప్రార్థన చేయాలి.
యుక్త వయస్సులో ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి కోల్పోవటం అంటే అంతకు మించినటువంటి బాధ మరొకటి ఉండదు. ఆ తల్లి కోసము మనము ప్రత్యేకముగా ప్రార్థన చేయాలి. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నీ యొక్క వాక్యము ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మరి మేము అన్యుల వలె కాకుండా మీ యొక్క రక్తము చేత కడుగబడినటువంటి విమోచించబడినటువంటి ప్రజల వలె నీ యొక్క వాక్యమును బట్టి ఈ పరిస్థితులలో ప్రవర్తించడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి. ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కోసము ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన భార్యను, ఆయన పిల్లలను, ఆయన తల్లిదండ్రులను మీరు ప్రత్యేకమైన కృపతో, దయతో ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పరలోక సంబంధమైన నిరీక్షణను వారికి అనుగ్రహించి వారి హృదయములను మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఆదరిస్తూ ఉండండి. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. యేసునంగీకరింపగా నన్ను విమోచించెను. నష్టమునంతటిని మరలా మా యేసునిలో అర్జించితిని. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదను. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. పాపము వలె ఎంతో నష్టపోతిమి, ప్రభులో సకలము సంపాదించితిమి. శాపమునందు చుట్టబడితిమి, సర్వముందేదము మరలా. నష్టమునంతటిని మరలా